హరిభక్తి లేని వాళ్ళ బ్రతుకు ఎలాంటిదంటే రిక్తము వ్యర్థము, అంటే శూన్యము వ్యర్థము, రెండు లక్షణాలు ఉంటాయి దానికి. ఎలాగో అంటే మరి వాడికి కూడా జీవితం ఉందంటే, గుడ్డివాడికి సూర్యోదయం ఎలాగో, చెవిటివాడికి శంఖనాదం ఎలాగో, మోగవాడికి మంచి సంగీతం ఎలాగో, అదేవిధంగా కృతజ్ఞులకి బంధుత్వాలు ఎలాంటివో, బూడిదలో పన్నీరు ఎలాగో, లేదా బూడిదలో హవ్యములు ఎలాగో, పీనాసివాడి ద్రవ్యములు ఎలాగో, పందికి పరిమళాలు ఎలాగో, అలాగే భక్తి లేని వాడి బ్రతుకు కూడా అంత వ్యర్థమే. ఎన్ని ఉపమానాలు చెప్పాడండి. భాగవత భాష మృదువుగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఇక్కడ మరి ఏం చేయాలి భాగవత ధర్మం అంటే 9. ఇదంతా ఒక కోర్సులో చెప్పాడు. ఇది ఎవరైతే భగవంతుడు కావాలనుకున్నారో వాళ్ళకి, అంతే కదండి. మార్కులు కావాలనుకున్నవాడు చదువుకుంటాడు, భక్తులు కావాలనుకున్నవాడు ఈ మార్గాలు అనుసరిస్తాడు. విని వదిలేసిన వాళ్ళు కాలక్షేపం రాహిళ్లే. మరి ఏం చేయాలి అంటే జీవితం పరమాత్మకి ఎలా అర్పణ చేయాలి?